హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఆయనకు బెయిల్ లభించింది. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాటకీయ పరిణామాల నడుమ ఇవాళ ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను వరంగల్కు తరలించారు. ఎంజీఎంలో వైద్య పరీక్షల అనంతరం కౌశిక్ను కాజీపేట రైల్వే కోర్టుకు తరలించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉదయం నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు అయినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసినటువంటి కాజీపేట రైల్వే కోర్టు న్యాయమూర్తి ఏదైతుందో ఈ యొక్క కమలాపూర్ మండలం సంబంధించినటువంటి ఒక వారి సంబంధించిన ఓనర్ ను బెదిరించినటువంటి నేపథ్యంలో ఫిర్యాదు రావడం, ఆ తర్వాతకి దాన్ని సుబేదారి పోలీసుల్లో ఫిర్యాదు చేయడంతో దాన్ని ఉన్నటువంటి ఈ రోజు ఉదయం కౌశిక్ రెడ్డిని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. తీసుకునేదంతా కూడా ఒక హైడ్రామా లాగా సాగింది. ఆ అదుపులోకి తీసుకోవడం, అదేవిధంగా సుబేదారి పోలీసులను తీసుకువచ్చిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా భారీగా అక్కడ రావడం, వచ్చిన క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ఆ తర్వాతకి వెంటనే అక్కడ నుంచి కోర్టుకు అయితే తరలించారు లంచ్ సమయంలో. ఆ తరలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లీగల్ సెల్ సంబంధించినటువంటి వారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పీపీ కూడా ఒక వాదనలు జరిగాయి. సుమారుగా 2 గంటల పాటు కూడా ఇద్దరు కూడా వాదనలు జరిగాయి. ఇందులో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అక్రమంగా కేసు పెట్టారు, ఇరికించారు, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఎలాంటి ఏదైతుందో దీనిపై కూడా ఎలాంటి సెక్షన్ లేవని చెప్పి ముందైతే వీరు లీగల్ సెల్ వాళ్ళు అయితే వాదనలు చేశారు. ఈ క్రమంలో వారు కూడా వాదాలు వినిపించడం క్రమంలో ఇద్దరి వాదనలు అయితే విన్నటువంటి జడ్జి మాత్రం ఇక్కడ ముందుగా అయితే కూడా కోర్టు అయితే దీని అయితే కూడా తిరస్కరించని చెప్పొచ్చు. ఆ తర్వాతకి వాదన ఉన్న తర్వాతకి కౌశిక్ రెడ్డి మాత్రం కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేసిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే చేరుకోవడంతో పాటు అక్కడటువంటి సంబరాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా కౌశిక్ రెడ్డిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చినటువంటి నేతలు కూడా పోలీసులు అడ్డగించడం, ముఖ్యమైనటువంటి నేతలు మాజీ మంత్రి దయాకర్ రావు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లధర్మారెడ్డి, శంకర్ నాయక్, వీరంతా కూడా అతను కలిసేటువంటి ప్రయత్నం చేసినా కూడా కొంతమందికి అనుమతించినా మిగతా సంబంధించి అనుమతించడంతో కూడా మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం పోలీసులు అయితే వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వీరైతే కూడా కౌశిక్ రెడ్డిని కలిసినటువంటి వారంతా కూడా వచ్చిన తర్వాత అక్కడ అయితే శ్రీకాంత్ 41A నోటీస్ ఇవ్వకుండా ఏ రకంగా అరెస్ట్ చేస్తారంటూ కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించినట్టు తెలుస్తుంది. ఇటు పోలీసుల తరపు న్యాయవాది ఏం రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి, ఎందుకు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అలాగే ఏమేం షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నారు న్యాయమూర్తి? ఇందులో ప్రధానంగా చూసుకున్న కదా కేసుకు సంబంధించినటువంటి ఫిర్యాదు మాత్రం గత 2 నెలల క్రితం అయితే ఫిర్యాదు అయితే వచ్చింది. వచ్చిన క్రమంలో దాన్ని పిటిషన్ దాఖలు చేస్తూ హైకోర్టుకు అయితే వెళ్లారు. వెళ్ళిన క్రమంలో ఇందులో 3 పిటిషన్స్ అయితే వేశారు. అందులో ఒకటి కొట్టుడు పోగా మిగతా సంబంధించి దాంట్లో మాత్రం మీరైతే విచారణకు సహకరించాలంటూ కూడా కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కూడా వీరంతా కూడా కౌశిక్ రెడ్డిని విచారణ నిమిత్తమే మేము తీసుకెళ్తా అని చెప్పి ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్ళడం, అక్కడ అతన్ని కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాతకి మిగతా సంబంధించినటువంటి కోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో ఇందులో వాదాలు జరిగాయి. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ లీగల్ సెల్ సంబంధించిన వారు మాత్రం ఫిర్యాదుకు సంబంధించినటువంటి ఇంకో పిటిషన్ దాఖలైతే ఉంది కాబట్టి
కాస్త సమయం కావాలని చెప్పి వీరైతే భావించారు. అందులో ఉన్నటువంటి ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి వీరైతే చెప్పినటువంటి క్రమంలో అక్కడ పీపీ కూడా మాట్లాడుతూ మాత్రం ఇక్కడ ఫిర్యాదు చేసినటువంటి వారిలో కూడా ప్రధానమైనటువంటి వారికి సంబంధించిన కాల్ రికార్డ్స్ మిగతా సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నట్టు కూడా వారు బలంగా వాదించారు. సుమారుగా 2 గంటల పాటుకు వాదనలు విన్న తర్వాత జడ్జి కూడా ఇద్దరు సంబంధించినటువంటి వాదనలు కూడా విన్న తర్వాత అందులో కొంతమంది సీనియర్స్ తో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత అందులో ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు చూసిన తర్వాత అందులో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డికి అయితే కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేశారు. అందులో ప్రధానంగా ఇతను ఎప్పుడు పిలిచా కూడా విచారణకు రావాలి, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళకూడదు, ఏదున్నా కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ కూడా కొన్ని షరతులతో కూడా ఇందులో విధించినట్లుగా చెప్పవచ్చు. శివ, రైట్. అలాగే ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఎక్కడున్నారు? ఆయన ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారా, లేదంటే ఆయన్ని ఇప్పుడే బేషరతుగా ఏమైనా విడుదల చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా శ్రీకాంత్? ప్రస్తుతానికి మాత్రం ఇప్పటికైతే బెయిల్ అయితే మంజూరైంది. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ మొత్తం జరుగుతుంది కాబట్టి అక్కడ ఆర్డర్ కాపీస్ అదేవిధంగా వారికి సంబంధించి లీగల్ సంబంధించి అడ్వకేట్స్ అయితే అక్కడ ఉన్నారు. అదంతా కూడా పేపర్స్ అదేవిధంగా పోలీసులకు అందించిన తర్వాతకి అటు నుంచి మాత్రం ఇక్కడ హైదరాబాద్ కు వెళ్లేందుకైతే కూడా ఒకవైపు సిద్ధమవుతున్నట్టు కారణంలో మిగతా సంబంధించి జిల్లాకు సంబంధించిన నేతలు అదేవిధంగా హుజూరాబాద్ సంబంధించి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి కాసేపు వారితో మాట్లాడే తర్వాతకి హైదరాబాద్ ప్రయాణ అవకాశం అయితే కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డికి బెయిల్ గురించి బీఆర్ఎస్ కీలక నేతలు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా శ్రీకాంత్? ప్రస్తుతానికి చెప్పొచ్చు, ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇక్కడ నేతలు కూడా తరచూ తనతో మాట్లాడడం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు అంటే ఇప్పుడు నేతలు కూడా మాట్లాడడం జరుగుతున్నటువంటి పరిణామాలు అదేవిధంగా ఎలా అరెస్ట్ చేశారు, దీనికి గల కారణాలు ఏంటి అన్ని కూడా పోలీసుతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాతకి ఏసీపీ స్థాయి అధికారిని కలవడం అదేవిధంగా సిపి ఉన్నతాధికారిని కలవడం, దీనిపై ఉన్నటువంటి పలు సెక్షన్లు కూడా ప్రధానంగా 308/2 అదేవిధంగా 308/4 అదేవిధంగా 365 ప్రధానంగా ఈ సెక్షన్ లో ఉన్నటువంటి కారణంలో 308/4 ఉన్నటువంటి సెక్షన్ ను 5 చేశారంటూ కూడా ఇక్కడ అడ్వకేట్స్ కూడా ఉన్నతాధికారులను కలవడం, ఆ తర్వాతకి కోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో దీనిపై కూడా పూర్తిగా దాని గురించి వివరించినటువంటి క్రమంలో ఉన్నటువంటి లీడర్స్ మాత్రం వారు తరచూ కూడా అతనికి టచ్ లో ఉండటం, ఆ తర్వాత లీగల్ సెల్ సంబంధించిన వారంతా రావడంతో కూడా వాదోపవాదాల తర్వాత పూర్తి స్థాయిలో కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరైందని చెప్పవచ్చు.